నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు కార్పొరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట కొనసాగిస్తున్నామంటూ కార్పొరేషన్ కమిషన్ నందన్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టనున్నారు. దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 1వ రోజు పై అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వడం, 2, 3వ రోజులు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై నిరసన తెలపడం, 4, 5వ రోజులు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుండి బయటొలగడం, 6, 7వ రోజులు పెన్ డౌన్ కార్యక్రమం నిరసనలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్త నివేదిక సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నెల్లూరు జిల్లా కార్పొరేషన్ కమిషన్ నందన్కు వినతి పత్రం అందజేసిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు కార్పొరేషన్ జేఏసీ నాయకులు సతీష్ రెడ్డి, పాండురంగ, సురేష్, మురళీకృష్ణ, బాలు, చైతన్య, శశి, కిరణ్, కోటి, రాజశేఖర్, ధనుంజయ, సంధ్య, నిరోష, షాహిన కుమారి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ పాలసీ దీని గురించి మీరు మాట్లాడకూడదు. సర్లే నేను చెప్తున్నాను. స్టేట్ పిలుపు చేసుకునే మీరు అడగాల్సింది ఇది కాదు. ఇప్పుడు 14 సర్వేలు వచ్చేసింది. పట్టాదారు పాస్బుక్ ప్రజలు ఎలా అయ్యారో తెలుసా సార్? నిజం చెప్తున్నారు. వాలంటీర్ ఉన్నప్పుడు నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. నేను ఇక్కడ నెల్లూరు నగరపాలక సంస్థలో వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ కానివ్వండి, లోకేష్ సార్ కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ వినిపించుకుంది ఒకటే. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చిందో అది ఒకప్పుడు ఒక వాలంటీర్గా ఉండి కేవలం ఒక 50 ఇళ్ళు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు సచివాలయాల్లో రేషనలైజేషన్ చేయడం వల్ల చాలా సచివాలయాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కూడా తగ్గిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క సచివాలయ సెక్రటరీకి కనీసం 3-4 అయినటువంటి క్లస్టర్స్ ఉంటాయి. దాదాపు 200-150 ఇళ్ళు సర్వేలు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో దార్శనికత కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకున్నారు. వారు ఎంతో విజనరీ, అలాగే ఆయన మ్యాన్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి సచివాలయ వ్యవస్థ దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు కలిగినటువంటి అతిపెద్ద వ్యవస్థ. దీనిని మంచి ఒక గాడిని పెట్టేటువంటి దిశగా వారు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సర్వేలు కూడా మనకు తగ్గించి ఏదైతే మేము ఆత్మగౌరవంతో మేము యొక్క ఏ ఉద్దేశంతో పేద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి మెయిన్ మోటోగా వచ్చాం. ఆ దిశగా మరింత సచివాలయ వ్యవస్థలు బలోపేతం చేసి ఆ దిశగా మేమందరూ కూడా ప్రభుత్వానికి పనిచేసి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మమ్మల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాలను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము 3 వినయపూర్వక డిమాండ్లని కమిషనర్ గారిని కోరడం జరిగింది. సచివాలయ ఉద్యోగుల్ని ప్రొడక్టివ్ బేస్లో యూటిలైజ్ చేసుకోండి సార్ అనేటువంటిది దాంట్లో ప్రధానమైన డిమాండ్ మాది. సదరు విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కమిషనర్ గారిని కోరాము. ప్రధానంగా ఈరోజు చూస్తున్నట్లయితే సర్వేలు అయితే మేము చేయము అని అనట్లేదు. మేము సర్వేలు చేస్తున్నటువంటి టైంలో పబ్లిక్కి సచివాలయాలకు వచ్చే టయానికి సచివాలయాల్లో సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు సచివాలయాల్లో సిబ్బంది లేరు అనేటువంటి విధానం అనేటువంటిది బయటికి వెళ్తుంది. ఇది ఒక రకమైనటువంటి రాంగ్ వేగా ప్రభుత్వం మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సచివాలయ ఉద్యోగులు కాకుండా ప్రత్యామ్నాయంగా సర్వేల కోసం ఎవరైనా థర్డ్ పార్టీని ఉంచగలిగితే కొంతవరకు బాగుంటుందనేటువంటి ఒక వినయపూర్వక అభ్యర్థన మాది. అదేవిధంగా ఈరోజు ఈ జాబ్ చార్ట్ పరంగా సచివాలయ ఉద్యోగుల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ప్రొడక్టివ్ మెథడ్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోయే కాలంలో సచివాలయ వ్యవస్థ ద్వారా మనం చూడొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు పాండురంగ అండి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఈవెల్బీస్లో కూడా
మా అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది మా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్. సో దీని యొక్క ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే, ప్రభుత్వం వారు తీసుకొస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి సర్వేలు, ఆ సర్వేలు ప్రతి ఒక్క సర్వేకి కూడా ఓటీపీలు, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ లక్ష్యాలని చేరుకోవడానికి మేము ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సర్వర్లో లోపాలు, లేకపోతే మాకు వివిధ రకాల డివైజెస్, మొబైల్ ఫోన్స్ ఇవ్వలేదు, అప్పుడెప్పుడో ఇచ్చినటువంటి డివైజెస్, బయోమెట్రిక్ డివైజెస్, సో ఇవన్నీ కూడా డిలాపిడేట్ అయిపోయి ఉన్నాయి, పురాతనం అయిపోయి ఉన్నాయి. అలాగే ఏదైతే సర్వేస్ని గవర్నమెంట్ తీసుకొస్తుందో దాని మీద మాకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రధానంగా మా సచివాలయ రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్లో 62.3% మంది మహిళా మనులే ఉన్నారు, ఉమెన్ సెక్రటరీస్ ఉన్నారు. ఈ సర్వేల్ని చేయడంలో, గవర్నమెంట్ లక్ష్యాలని మేము చేరుకోవడంలో శక్తివంచన లేకుండా కృషి చేసే ప్రయత్నంలో కొంతమంది మహిళా మనులు, ఉమెన్ సెక్రటరీస్ సామాజికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఉదాహరణకి రీసెంట్గా గుంటూరులో జరిగినటువంటి ఒక ఉదంతం మనం తీసుకుంటే, ఒక వ్యక్తి ఓటీపీని అడగ్గా ఇంటికి రా అమ్మాయి ఇస్తానంటూ వ్యంగ్యంగా మాట్లాడడం, సదరు సెక్రటరీ కన్నీటి పర్యంతం అవ్వడం, ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అలాగే సచివాలయ రిక్రూట్మెంట్ జరిగినప్పటి నుంచి కూడా చనిపోయినటువంటి సచివాలయ ఉద్యోగులు లెక్కలేనంత మంది. కాబట్టి యువ రక్తం నిండిపోయినటువంటి ఈ సచివాలయ వ్యవస్థని కోటి ఆశలతో మేము ఎదురు చూసాము. యువ నాయకులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే మానేశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ సచివాలయ వ్యవస్థని సరైనటువంటి గాడిలో పెట్టి ఎఫిషియెంట్గా సుమారు 30 లక్షల మంది రాసినటువంటి ఉద్యోగంలో పోటీపడి 1,30,000 పైచిలకు రిక్రూట్ అయినటువంటి ఈ క్రీమ్ బ్యాచ్ని, ఎఫిషియెంట్ యువరక్తాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి మేము ఎంతో ఆశగా ఎదురు చూసాము. కానీ ఈ సర్వేలు అంతకు మించి యూజ్ చేసుకోవచ్చు సచివాలయ ఎంప్లాయీస్ని, ఈ వ్యవస్థని గాడిన పెట్టి అండ్ మాకు జరుగుతున్నటువంటి సామాజికంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ ఇబ్బందులు బహుశా సీఎం గారి దృష్టి దాకా వెళ్ళలేదేమో అన్నటువంటి ఒక నమ్మకంతో మేము ఉన్నాము. దయచేసి మా బాధల్ని, ముఖ్యంగా ఉమెన్ సెక్రటరీస్ బాధల్ని అర్థం చేసుకొని మాకు ఈ సర్వేలు చేయడంలో అవసరమైనటువంటి ట్రైనింగ్స్, అదర్వైజ్ ఈ సర్వేస్కి ఆ ఓటీపీస్ ఇంటింటికి వెళ్ళి తిరిగేలాగా కాకుండా, ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ఈరోజు 2 ఆర్గాన్స్తో ఎస్టాబ్లిష్ అయింది. ఒకటి వాలంటీర్స్ అండ్ సచివాలయం ఎంప్లాయీస్. కాలక్రమంలో ప్రస్తుతానికి వాలంటీర్స్ సంఖ్య తగ్గిపోయింది, లేదు. ఆ యొక్క పని భారం అంతా కూడా సచివాలయం ఎంప్లాయీసే చేస్తూ ఉన్నారు. మేము ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు 50 నుంచి 100 ఇళ్ళు మాత్రమే సర్వేలు జరిగేవి త్రూ వాలంటీర్స్. ఇప్పుడు ఏకంగా మాకు 300 నుంచి 500 ఇళ్ళ పనిభారము పడుతూ ఉంది. అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి 11 రకాల డిజిగ్నేటరీస్కి అప్పచెప్పేటటువంటి పనులు మాత్రము డిఫరెంట్ డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా అప్పచెప్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని అందరినీ కూడా హార్మోనియస్ వేలో ఆర్గనైజ్ చేసి అండ్ సచివాలయాల యొక్క మా మనోబాధని అర్థం చేసుకొని దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.